వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం బలభద్రపురం అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే, ఈ గ్రామంలో ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే బాగా ప్రసిద్ధి చెందింది. తూర్పు వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాన్ని వచ్చేసరికి ఆంధ్రాలో మొదటి ఆలయంగా చెప్తారు. ఇక అలాగే ఈ ఊరికి సంబంధించి చాలా మండువలోగిలి ఇల్లు కాకుండా పెంకిటిల్లు కనిపిస్తాయి మనకి. అదేవిధంగా కొత్త మోడల్కి సంబంధించిన బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. ఒకసారి గ్రామం చూస్తే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ఆలయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారాహి మాత ఆలయాన్ని చూడడానికి మాత్రం చాలా భక్తులు ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తున్నారంట. సార్ నమస్తే అండి. అంటే మీ భద్రపురం వచ్చామండి, ఇక్కడ వారాహి మాత గుడి కొత్తగా కట్టారని. సాయిబాబా గుడి తర్వాత ఎన్ని లేచినాయండి. ఓకే, ఊరికి ఫస్ట్ సాయిబాబా కూడా మంచి ఫేమస్. తర్వాత వెంకన్నబాబు గుడి, వారాహి, రామాలయం, అలాగే చిన్న చిన్న గుళ్ళు డెవలప్మెంట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా తూర్పు తిరుమల అంటారండి. ఇక్కడ తిరుమల అంటారండి. 7 వారాలు మొక్కున్న కార్యక్రమాలు అన్నీ అవుతాయండి. ఓకే, కరు నుంచి వాళ్ళకి సేవ చేస్తారు, కోరిక తీస్తారండి. ఓకేనండి. అంటే వారాహి మాత గుడి కావాలని ఊరందరూ కట్టించారంటారండి. ఇప్పుడు వారాహి మాత ఆయనే కట్టించేదండి. ఓగిరెడ్డి కృష్ణ గారు అండి, ఆయన ప్రోత్సాహం అందరితో చూసి ఆయన కట్టించాడండి. ఆయన మాలచ్చమ్మ టెంపుల్ కూడా ఆయన ప్రోత్సాహం ఆయనే కట్టించారు. ఓకే, తర్వాత ఈ వారాహి మాత కూడా ఆయన సహకారంతో గుడి నిలబడ్డదండి. ఓకే, ఆయన కూడా భక్తుడండి. భద్రపురం అంటే ఎక్కువ పాత ఇల్లు కూడా కనిపిస్తున్నాయండి. పాత పెంకిటిల్లు అవి కూడా ఉన్నాయి. ఇల్లు ఉన్నాయండి, అలాగే కొత్త మోడల్ ఇల్లు కూడా ఉన్నాయండి. మోడల్ ఇల్లు ఉన్నాయి, బాగా బాగా రిచ్ ఇల్లు కూడా ఉన్నాయి. రిచ్ ఇల్లు అంటే ఎక్కువ ఎవరు ఉంటారంటారండి గ్రామం మొత్తం అంతా? కమ్యూనిటీలో చూస్తే అంటే రెడ్లు ఎక్కువ ఉంటారు. చిన్న చిన్న కులాలన్నీ ఉంటాయి. ఓకే, ఊరంతా మాట అండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి. మీ పేరండి? నా పేరు జగదీశ్వరరావు, రిటైర్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక ఈ బలభద్రపురం గ్రామానికి వస్తే ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. మనం 1954లో కట్టిన ఒక హౌస్ అయితే కనిపిస్తుంది. బంగాళా పెంకుతో ఉంది ఇల్లు అంతానే, చాలా పొడుగ్గా ఉంది హౌస్. ఇక్కడ ఈ గ్రామంలో మనం ఇలా పాత ఇల్లు చూడొచ్చు, అలాగే కొత్తగా చాలా మోడల్గా ఉన్న హౌస్లు కూడా చూడొచ్చు. ఈ పక్కన చూస్తే ఈ హౌస్ చూడొచ్చు ఎంత మోడల్గా అయితే కనిపిస్తుందో. అలాగే ఈ గ్రామం మొత్తం కూడా ఇలాంటి మోడల్ హౌసెస్ ఉన్నాయి. అలాగే ఓ పక్కనేమో ఇలాంటి పాతకాలానికి సంబంధించిన హౌసెస్ కనిపిస్తున్నాయి. కొంచెం గ్రామంలోకి వెళ్ళి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయేంటో చూద్దాం. ఈ బలభద్రపురం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో ఈ గ్రామం ఉంది. మండల కేంద్రమైన బిక్కవోలు నుంచి ఈ గ్రామం వచ్చేసరికి 5 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రామచంద్రాపురం నుంచి ఈ గ్రామం వచ్చేసరికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక నేను ఇక్కడికి వచ్చిన రోజు వచ్చేసరికి శనివారం కావడంతో ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ ఉన్న వారాహి మాతను చూడడానికి ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారంట. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ భక్తులు ఏ విధంగా ఉన్నారో. చాలా
ఇక ఈ గ్రామంలో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఆంధ్ర షిరిడీగా చెప్పుకుంటారని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే ఇక్కడ కొత్తగా కట్టిన వారాహి మాత ఆలయం. ఇక ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ఆలయాల గురించే తెలుసుకుందాం. మొదటగా రోడ్డుకి చేర్చే మనకి ఇక్కడ ఆంధ్ర షిరిడీ కనిపిస్తుంది. ఈ సాయిబాబాను చూసిన తర్వాత మిగతా 2 ఆలయాలు కూడా చూద్దాం. ఇక ఈ సాయిబాబా ఆలయం మొత్తం కూడా డిజైనింగ్ చాలా బాగుందన్నమాట. మన కింద ఇక్కడ ఉన్న ఐసీలు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక ఈ ఆలయం వచ్చేసరికి 2006లో కట్టినట్టు ఉన్నారు. అప్పటికి తేతల రామారెడ్డి గారు ఎమ్మెల్యే కింద ఉన్నారు. అలాగే నల్లమిల్లి మూలారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్నారన్నమాట. ఇద్దరు కూడా ఇక్కడ ముహూర్తానికి ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు. ఇక్కడ శిలాఫలకం అయితే ఉంది. ఒకసారి పైకి వెళ్దాం. కింద కూడా చూడొచ్చు, చాలా బాగుందన్నమాట కిందంతా కూడా. ఇదేంటనేది ఇన్స్టెంట్ బిర్యానీ అంటే దేనికి సంబంధించండి? మనం పట్టుకెళ్ళి వండుకోవడానికి అనమాట అండి. ఎంత అండి ప్యాకెట్ ఇది? 80 రూపాయలు. ఓకే. గిత్తబస్సూర్ అండి, అది బాస్మతి అండి. ఓకే. అంటే ఎరువు లేకుండా పండించింది అంటారా? ఈ బియ్యము మామూలుగా న్యాచురల్గా పండించినాయి అండి. బాస్మతి అండి. అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడే తయారు చేస్తారు. మొత్తం చెప్తారండి. ఓకే. మురళీ మోహన్ బాయిల్డ్ రైస్ మసాలా అన్నీ కలిపేసి ఉంటాయి దాంట్లో. డైరెక్ట్ రైస్ కింద వండేసుకోవడమే. ఓకే. ఇన్స్టెంట్ బిర్యానీ అన్నమాట. మనం ఏదైనా వేసుకోవచ్చు, నాన్ వెజ్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. నాన్ వెజ్ వెజ్ చేసుకోవచ్చు. దీనికి ఎత్తు మచ్చూరండి, బాస్మతి అండి. ఓకే.
ఇక మరొక ఆలయం విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అయితే చూడొచ్చు. ఈ ఆలయం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ముందుగానే కనిపిస్తుంది మనకి. ఈ ఆలయంలో మనకి కనిపించే ఈ శిల్పకళ చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఎదురుకుండా ఉన్న ఇక్కడ శ్రీకృష్ణుడు, అలాగే ఇక్కడ గుర్రాలు, ఈ రథం చాలా బాగా అయితే కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. ఇక మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. దక్షిణ కాశీ బలభద్రపురంగా అయితే పిలుస్తారంట. ఒకసారి మనం వెనకాల చూడొచ్చు. శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత ద్వాదశి జ్యోతిర్లింగ శ్రీ విశాలాక్షి సహిత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం దక్షిణ కాశీ బలభద్రపురం అని ఉంది. ఇక్కడ చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. అయితే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చూద్దాం. ఈ ఆలయం చూసిన తర్వాత ఇక్కడ వారాహి మాత ఆలయం చాలా మంది వస్తున్నారు అనుకున్నాం కదా, ఆ ఆలయం కూడా చూద్దాం. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ రోజు శనివారం కాబట్టి ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. అసలు ఖాళీ అయితే లేదు మాట. ఇక్కడ కూడా 7 వారాలు అయితే రావాలంట. ఒకసారి లోనికి వెళ్దాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారండి? దగ్గర అంటే 7 వారాలు చేయాలంటారండి. 7 వారాలు ప్రతి శనివారం ఖాళీ ఉండదండి ఇక్కడ. చాలా రష్ ఉంటుందండి. ఈ రోజు ఖాళీ లేదు కదండి. ఈ రోజు ఏకాదశి కదండి. తొలి ఏకాదశి మొన్న ఖాళీ లేదండి. అన్న ప్రసాద స్వామి 100 రూపాయలు. హరే శ్రీనివాస నమో వెంకటాస ఇది 100. వీర వెంకట తరుణ్ కుమార్ గారు చేసుకుని తీసుకుంటే
శ్రీలక్ష్మీ వల్లభారంభామికనామనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, తూర్పు తిరుమల, బలభద్రపుర గ్రామం, బిక్కోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది స్వామివారు ఇక్కడ వెలిసి 14 సంవత్సరాలు అయింది. స్వామివారు అనేక భక్తులతో సహాయంతో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ శనివారం కూడా అశేష భక్త జనవాహినితో స్వామివారిని దర్శించుకోవడం, ఇక్కడ ఇక్కడ స్వామివారికి అనేక సేవలు చేయడం జరుగుతోంది. అదే శ్రవణ నక్షత్రం స్వామివారికి అభిషేకము, అలాగే ఏకాదశి పర్వదినాన్న పురస్కరించి స్వామివారికి శాంతికర కళ్యాణ మహోత్సవ కార్యక్రమము, అలాగే శ్రవణ సహస్రనామ పూజ సోమవారము, 7 శనివారాల భక్తులందరికీ కూడా సోమవారం సహస్రనామ పూజా కార్యక్రమం చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్క అనేక మంది భక్తులు ఇక్కడ గోశాల ఉంది. నిత్యం స్వామివారికి భోగ శ్రీనివాసమూర్తికి గోశీలంతో అభిషేకము, మళ్ళీ అలాగే స్వామివారికి శయనోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. రోజు కూడా ఏకాంత సేవ అనేటువంటిది రాత్రి 8:30కి ఏకాంత సేవా కార్యక్రమం, అలాగే ప్రతిరోజు కూడా ఉంజిల సేవా కార్యక్రమాలు అనేక తిరుమలలో ఏ విధంగా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా చేయడం జరుగుతోంది. అదే శ్రీవారి పాద సేవనం కూడా ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు భక్తులు కూడా మనసులో కోరిక చెప్పుకుని స్వామివారి పాదాలు ఎత్తుకుని గోవిందనామస్మరణ చెప్పుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు. ఇది స్వామివారి పాద సేవనం. అలాగే ఇక్కడ స్వామివారికి గోశాల కార్యక్రమం నూతన నిర్మాణంలో కూడా ఉంది. అలాగే కొత్త గోశాల కార్యక్రమం కూడా గోశాల కూడా నిర్మించి ఇంకోటి గోశాల నిర్మించడం జరుగుతోంది. ఇక్కడ అంటే స్వామివారికి అశేష భక్తి జనవాహిని ఎప్పుడూ కూడా ఇలాగా నిత్య అన్నదాన శనివారం అన్నదాన కార్యక్రమం అశేష భక్తి జనవాహినిగా చేయడం జరుగుతోంది. అలాగే రాత్రి వెంకన్నబాబు సేవా కార్యక్రమం, అలాగే ఇక్కడ వరాహస్వామి, అదే ఎదురుకొండ ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువే ఉన్నారు. అలాగే వెనకాల తోటలో మహాలక్ష్మి వారు, పారాహి మాత కూడా ఇక్కడ ఈ బలభద్రపుర గ్రామంలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో తెలిసినటువంటి దేవతా స్వరూపాలు. దీన్ని తూర్పు తిరుమల అని పేరు పెట్టారండి. ఇక్కడ తూర్పు తిరుమలగా ఇది విరాజిల్లుతూ అశేష భక్తివాణితో ఎప్పుడూ కూడా అనేక మంది భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది. మీ ఊరిలో ఇవన్నీ కట్టడానికి ఏమన్నా కారణం ఉందంటారండి? అంటే కారణం వారాహమాత గుడి కూడా కట్టారు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారు. ఈ ఆలయాలు కట్టడానికి ఏమన్నా కారణం అంటే ఇక్కడ స్వామివారి స్థలం ఉంది ఇక్కడ పూర్వం నుంచి, అది కట్టాలని సంకల్పించారు ఊరి పెద్దలందరూ కూడా. అది కొంతకాలం మరుగుపడింది. ముందు బాబా గుడి కట్టారు, తర్వాత వెంకటేశ్వర ఒక అతని కల్లో గంగారెడ్డి గారికి మల్లిడి గంగారెడ్డి కల్లో కనిపించి నేను ఉన్నాను, ఎదురుండి నడిపిస్తాను, మీరు చెయ్యండి అంటే ఒక భక్తురాలు ₹1 ఇస్తాను అయినా ఆవిడ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ కార్యక్రమం అయిపోయింది. స్వామివారి గుడి పెద్ద గుడి కట్టేశారు. అలాగే అనేక భక్తుల సహాయంతోనే ప్రతి ఒక్కరూ ఒకరిది కాదు అందరూ భక్తుల సహాయంతో ఇక్కడ స్వామివారి గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ వారాహి స్వామి వారు కూడా ఇది భక్తుల కోరిక మేరకు మీద ఇక్కడ దేవాలయాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ అందుకే భక్తులు సపోర్ట్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఇంతమంది భక్తులు అశేష భక్తి జనవాహిని ఎప్పుడూ కూడా ప్రవాహం ఉంటుంది ఇక్కడ. స్వస్తి ఓగు స్వస్తి.
ఇక్కడ ఈ పెద్ద ఆయన అందరికీ ఎందుకు దండం పెడుతున్నారని మన అందరికి అనిపించవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఈరోజు అన్నసంతర్పణ జరుగుతుంది ప్రతి శనివారం కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి. ఆ సమయంలో ఏంటి అంటే చాలామంది అన్నం సరిగ్గా తినకుండా ఆ ప్లేట్లో పెట్టి తీసుకురావడంతోనే వాళ్ళందరినీ ఏమనకుండా ఆయన సింపుల్గా దండం పెట్టి మళ్ళీ అన్నం తినమని చెప్పి చాలా మర్యాదగా అయితే చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది వేస్ట్ చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. అలా చేయకుండా ఏమీ అనకుండా ఒక దండం పెడుతున్నారు ప్రతి ఒక్కరికి అయినా. ఇక చివరిగా మనం ఏంటంటే ఈ మధ్యలో ఒక 4 నెలల క్రితం అయితే ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట. వారాహిమాత భూగర్భ ఆలయం అన్నమాట. అమ్మవారు వచ్చేసరికి కింద ఉంటారన్నమాట, ఆలయానికి కింద ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయం కూడా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఇక్కడికి ఏ రోజు రావాలంటారండి? శుక్రవారం అండి. ఓకే, ఎన్ని వారాలండి? 5 శుక్రవారాలు వస్తే ఏదంటే జరుగుతుంది అన్నమాట అండి. ఓకే దా. ఇక్కడ మనం చూడొచ్చు దర్శన సమయంలో వచ్చేసరికి ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకునంట. అలాగే ప్రత్యేక పూజలు వచ్చి ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు ఉదయం 7 గంటల నుంచి పంచమ తిథిన ప్రత్యేక అభిషేకం పూజా కార్యక్రమాలు జరుగుతాయంట. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం వాటర్ బయటికి వెళ్ళి కుళాయిల దగ్గర కడుక్కోకుండా డైరెక్ట్ వాటర్ ఇక్కడ ఇచ్చేసారు వాళ్ళు. చూసాం కదా ఇక్కడ ఆలయం కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్టెప్స్ దిగి వెళ్ళాలి. దగ్గర ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 3, 6, 7, 8, 9 దగ్గర 20 స్టెప్స్ వరకు ఉన్నాయి ఇక్కడ.
మీరే పూజారి కింద ఉంటారండి? ఓకే. ఏ రోజు వస్తే బాగుంటుందండి? మాల్ అమ్మవారిని చూసుకున్నాం. తర్వాత వేరే పూజారిని అది పెడతారు. ఓకే. ఎన్ని నెలలు అయిందండి ఆలయం కట్టి? 4 నెలలు అయింది. ఓకే. వారాహి మాత అంటే ఇక్కడ ఇలా కట్టడానికి ఏమైనా ప్రత్యేకత? ఎవరండి పేరేంటండి? ఓకే చెప్తారు. ఓకేనండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే వారాహి మాత అంటే మనకి మెయిన్ కాశీ అండి. కాశీ అండి. తర్వాత అంటే మాకు చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాయి. ఇలా కట్టిన కూడా అయితే భూగర్భ వారాహి మాత ఆలయం మీ ఈ గ్రామంలోనే చూస్తున్నాను. అవునండి. ఇలా లోపల కట్టించడానికి కారణం ఏంటంటారండి? కాశీ తప్ప అండర్ గ్రౌండ్ లో ఎక్కడ లేదండి. మన ఇండియా లెవెల్లో లేదు ఇవిడి. ఓకే. ఇక్కడ బయట మన ఈ మధ్య 2 సంవత్సరాలు బట్టి అమ్మవారిని ఎక్కువ చిన్న చిన్న గుళ్ళు కట్టి కొలుస్తున్నారు. అవునండి. బయట కట్టి టైప్లో ఎందుకు కట్టాలి మనం అన్న ఆలోచనలో కాశీ టైప్లో అండర్ గ్రౌండ్లో చేద్దామన్న ఆలోచన మా మేస్త్రి గారికి నాకు వచ్చిందండి. ఓకేనండి. అంటే వచ్చేది ఒక అండర్ గ్రౌండ్లో అయితే మామూలుగా ఎక్కడన్నా కట్టినా గోడకి టైల్స్ రాయి అంటాడతారు. మేము అలా కాకుండా కొండను తొలిసి కొండలో అమ్మవారిని కూర్చోబెట్టాలన్న ఆలోచనలో చేసామండి. అండి పోతే ఈ చరిత్ర ఏంటంటే ఈ ఉగాదికి ముందు ఉగాదికి ఈవిడి గ్రామ దేవత మహాలక్ష్మి ఈవిడ గుడి వర్క్ చేస్తామండి. చేతుల్లోగా ఆవిడని ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచన ఆవిడ కల్పించిందండి. అనుకున్న తర్వాత ఒక 5-6 మాసాలకి నాకు కుదరక వెళ్ళలేదండి. ఎదరికి అమ్మవారిని ఈ గుడి కడుతున్నప్పుడు కళ్ళలో ఏం కనిపించలేదు, నా మనసుకి అలాగ వచ్చిందండి. ఈవిడ జతకి ఆవిడ కూడా తీసుకొస్తే శుక్రవారం నేనే కట్టించాను. ఇది నేనే కట్టించాను, అది నేనే కట్టించాను. ఇది కడుతున్నప్పుడు కట్టడం అంటే కట్టేసి ఓపెన్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆలోచన వచ్చింది అనమాట. ఆ ఆలోచన వస్తే సరే అని చెప్పేసి చేద్దామని చెప్పి మా మేస్త్రి గారు నాకు కొల్లి వీర్రాఘవం అని చెప్పేసి కొమ్మరపాలెం అండి. చుట్టుపక్కల ఊళ్ళో అన్నీ ఆయనే చేస్తాడు. వెంకటేశ్వర స్వామి గుడి, సాయిబాబా గుడి, ఇది కూడా ఆయనతో సలహా చేద్దామండి అన్నారు. సరే అని చెప్పేసి మంచి పెట్టించామండి. ఇక్కడ మాకు మిక్కిలినేని దుర్గశాస్త్రి గారు అని చెప్పి పెద్దాడ ఆయన ఉన్నారండి, పంతులు గారు. ఆయనే పెడతాడు మా ఏరియా గుళ్ళు అన్నిటికి. ఆయన దగ్గరికి వెళ్తే మేము ఆగస్టు నెలలో వెళ్ళామండి. ఆగస్టు నెలలో వెళ్తే మీకు ఇప్పుడు 3వ వేదం ఉంది, 11వ నెల 1వ తారీఖు దాకా మంచి లేదు, అప్పుడు పెడదామన్నారండి. సరే అని చెప్పి అయిపోయామండి. 11వ నెల 1వ తారీఖుని శనివారం నాడు అనుకుంటానండి 10 గంటల 29 నిమిషాలకు శంకుస్థాపన మంచి పెట్టారు. అది చేసింది మొదలండి. ఒకరోజు ఆగకుండా ₹1 లేదు మా దగ్గర మొదలెడుతుల్లోకి. అలాగే అమ్మవారి గుడి స్టార్ట్ చేస్తే ₹1 లేదండి. శంకుస్థాపన అయ్యింది మొదలండి. నేను ఇక్కడే కూర్చున్నాను, ఎవరొకరు పట్టుకొస్తాం ఇస్తాం, అలాగే జరిగిందండి. కానీ పక్క ఇంటి వాళ్ళని కూడా వెళ్ళి నేను ₹1 ఇప్పుడు అడగలేదండి. ఆవిడ అలాగే వచ్చిందండి. అలా పూర్తి చేయించుకుందండి ఆవిడ నా చేత. ఏమండి 11వ నెల కిందకి 12 అడుగులు కిందకు ఉంటుందండి. తర్వాత స్లాబ్ వేసామండి. స్లాబ్ వేసిన తర్వాత పైన గోపురం కట్టామండి, పైగుళ్ళలాగే. కింద ఏమో అండర్ గ్రౌండ్ చేసామండి. ఆ అండర్ గ్రౌండ్ చేతంలో కూడా ఒక కొండనే, రాతి కొండను తులిసి అమ్మవారిని అందరూ కూర్చోబెట్టాలని ఆలోచనతో అలాగే వర్క్ చేసాం. చూశారు కదండి మీరు. ఇక తర్వాత 11వ నెల 1వ తారీఖు శంకుస్థాపన చేసి మార్చి 15వ తారీఖు ఓపెనింగ్కి రెడీ అయిపోయిందండి. 135 రోజుల్లో ఈ గుడి పూర్తయిందండి. అంటే తర్వాత 15వ తారీఖు ఓపెన్ అయిన తర్వాత ఆ రోజుకి ఇప్పటికి ఇంచుమించు మీరు వేళ చూసే ఉంటారు ఎలాగుందో క్రౌడ్. అలాగే మనం చెప్పక్కర్లేకుండా ఎక్కడ మనం బయటికి చెప్పకుండా ఈ వాట్సాప్లో యూట్యూబ్లోని చూసి ఎదరికి బాగా ఎక్కడెక్కడో ఇంచుమించు విజయనగరం, తర్వాత శ్రీకాకుళం, వైజాగ్, అలాగే నర్సీపట్నం, అలా ఈ రోజు అయితే మచిలీపట్నం నుంచి కూడా ఇడుముడు కట్టుకొచ్చారండి. ఇక్కడ మాల ఇదేనండి. అంటే వారాహిమాత మాల చందనం కలర్ అండి. అంటే నవరాత్రులు అంటే ఈవిడ గుప్త నవరాత్రులు అని చెప్పి ఆషాఢ మాసంలో ఉన్నాయండి. 9 రోజులండి. మా పాడ్యం నుంచి ఇవి నిన్నటి వరకునండి. అంటే ఇంచుమించు 9 రోజులండి. ఆ 9 రోజులకి మా వాళ్ళకి మంచిలు గట్ట చూసుకుని 2 రోజుల ముందు 2 రోజులు వెనకాల అయ్యిందండి. శుక్రవారం మాల తీయకూడదు కాబట్టి శనివారం ఎలా మాలండి మాత రూపంలో ఉన్నట్టండి. మీకు వేసుకోవాలనిపించింది ఎలా? మీకు
ఎవరైనా చెప్పారా? చూసారు అంతకు ముందు మీరు ఎక్కడైనా చూసారు అలాగా? అంటే ఈ గుడి ఓపెనింగ్కే మేము ఒక 9 మాలలు వేసారండి. ఆహా, చూసారు. వాళ్ళ నాన్నగారు వేసుకున్నారండి. ఓకే. అప్పుడు నాన్నగారు వేసుకున్నారు కదా, ఇప్పుడు నేను వేసుకుంటానని చెప్పేసి ఇతను వేసుకున్నాడు అన్నమాట. ఓకే. ఏమని పిలవాలంటారు మాలో ఉన్నప్పుడు? వారాహి అంతే పిలవాలండి. ఓకే. అంటే కనకదుర్గకే అదే దుర్గామాతనే లేకపోతే ఏదో దుర్గానో ఏదో కేకేసుకుంటారు, అలాగే వారాహి అని చెప్పి పిలుస్తున్నారు. మీకు ఈ గుడి దగ్గరికి ఏ రోజు వస్తే బాగుంటుంది అంటారు? శుక్రవారం అండి. శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయిన రోజు శుక్రవారం అండి. పొద్దుట 7 గంటలకి స్టార్ట్ అయ్యండి. ఇంచుమించు 9:30, 10, 11 గంటల దాకా కుంకుమ పూజలు జరుగుతాయండి అమ్మవారికి. ఇక నెలలో 2 పంచములు వస్తాయండి. 2 పంచములకు కూడా మూల విరాట్కి పాలాభిషేకం, మిగిలిన ఉత్సవ విగ్రహానికి ఏమో పంచామృత అభిషేకాలు జరుగుతాయండి. ఈ 2 చదివాక అలంకరణ జరిగిన తర్వాత, అలంకరణ చేసిన తర్వాత దర్శనం ఇస్తామండి. మనం అంటే ఈ గ్రామం రావాలంటే మనకి బస్సు ఎక్కడ దిగాలంటే? మీరు ఏ ఊరు నుంచి వస్తే చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. ప్రస్తుతం మేము పాలకొల్లు నుంచి మీరు పాలకొల్లు నుంచి వస్తే రావులపాలెం రావాలండి. రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి బస్సు మారి కాకినాడ అదే సామర్లకోట వెళ్ళి బస్సు ఎక్కాలండి. రావులపాలెం సామర్లకోట ఎక్కితే వయ్యా ద్వారపూడి నుంచి వస్తుందండి. అది బలభద్రపురం అన్నమాట ఈ ఊరి పేరు. బలభద్రపురం బ్రిడ్జి మీద దిగితే అంత పోతే ఒక పర్లాంగ్ లెక్క ఉంటుందండి ఇక్కడ. బస్సుకి వస్తే మనకి బస్సు సదుపాయం ఎక్కువ అండి. కాకినాడ కెనాల్ రూట్ అండి ఇది. కాకినాడ రాజమండ్రి కెనాల్ రూట్. ఆ రూట్ని చేస్తుంది అనమాట. ఓకే సార్. మీ పేరండి? నా పేరు కృష్ణారెడ్డి అండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదండి బలభద్రపురం గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.